బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. మేడం ఈ మధ్య ఒక మన దేశంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఒక వ్యాఖ్య చేశారు బీబీసీలో ఇంటర్వ్యూ ఇస్తూ. ఈ 8 సంవత్సరాలుగా పవర్ షిఫ్ట్ అయింది దేశంలో. దానివల్లనేమో నాకు అవకాశాలు తగ్గాయి. బహుశా దానికి నా మతం కూడా ఒక కారణం కావచ్చేమో అనే ఒక వ్యాఖ్య చేశారు. దాని మీద హిందూ అవునా? విహెచ్పి వాళ్ళు కానీ చాలామంది చాలా రకాలుగా స్పందించారు. సో మీరు వినలేదే నేను. అన్నారు ఆయన ఆ మాట. హ్మ్. సో దీన్ని మీరు ఎలా చూస్తారు ఒక హిందుత్వవాదిగా? ఆయన అలా అన్నారు అంటే అది చాలా దారుణం. హ్మ్. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్ పొందినన్ని అవకాశాలు అవును. ఈవెన్ మన ఇది ఉంది కదా! రామాయణ ఇప్పుడు వస్తున్న రామాయణం దాంట్లో కూడా దాంట్లో ఆయనే కూడా మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్. డైరెక్టర్‌గా ఉన్నారు. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అవును. తర్వాత ఆయన దీనికి 'వందే మాతరం' వాటికి ఆస్కార్ అవార్డును పొందినటువంటి వాడు. భారతదేశం అని ఎంతో ఆదరించింది. అవును. ఆయనంటే అసలు దేశ కాలాలకు అతీతంగాను, కులాలకి, మతాలకు అతీతంగా చూసే దేశం ఏదైనా ఉందంటే అది నా దేశమే. హ్మ్. దాన్ని అర్థం చేసుకోకుండా ఇదొక ధర్మసత్రంలా ఉన్నది కదా అని ఎవడు పడితే అలా మాట్లాడితే ఎట్లా? నా ఉద్దేశంతో నేనేమనుకుంటున్నానంటే, ఈ ఈ మధ్య కాస్త ప్రజలలో ఒక చైతన్యం వస్తోంది. హ్మ్. హిందూ దేశం పట్ల, హ్మ్. హిందుస్థాన్ పట్ల ఒక హ్మ్. చైతన్యం ప్రజలలో రగులుతోంది. హ్మ్. దానికి ఎగనెస్ట్‌గా ఏదైనా చేయాలని ఎవరైనా అనిపించారేమో! హుహు. చెప్పలేం గదా! వాళ్ళ అంటే మేధావులు, గొప్పవాళ్ళు కూడా చిన్న చిన్న ప్రలోభాలకు కూడా లొంగిపోయే రోజులొచ్చాయి ఇవాళ. హ్మ్. డబ్బుకు దాసోహం అయిపోయింది లోకం. అవును. ఆ నేపథ్యంలో ఏమైనా అన్నాడేమో అని కూడా నాకు డౌటొస్తోంది. లేకపోతే హ్మ్. ఆయన పొందినంత లబ్ధి ఎవరు పొందారండి? అవును. ఎంత హైయెస్ట్ పేరు పెయిడ్ మ్యూజిక్ సంపాదించుకున్నాడు? డైరెక్టర్ అతను. హైయెస్ట్ పెయిడ్ గదా! అవును. ఆ మాట అన్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అలా అనకూడదే! హ్మ్. ఎందుకన్నాడు ఆ మాట? అదే అన్నారు మరి. దీని వెనక ఏదో ఉండుంటుందని నా ఉద్దేశం. అంటే ఏమై ఉంటుందనుకుంటున్నారు ఏదో మీరు? సంథింగ్ కుట్రండి. ఇప్పుడు మన దేశం మీద ఎన్ని రకాల కుట్రలు పన్నుతున్నారు శ్రీనివాస్ గారు. మీకు అంటే ఇప్పుడు తెలియనిదేముంది? అవునవును సార్. అంటే ఏవండి? ఇప్పుడు 'రెహమాన్‌కి' ఎవరన్నా మన శత్రువులు ఆయన. ఏవండి? హ్మ్. నిజంగా మహమ్మదీయుడనే గనక వాడిని తగ్గించారని అనుకుంటే, మన హ్మ్. అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి ప్రెసిడెంట్‌గా ఉండి, అవును. మన దేశపు యొక్క ఖ్యాతిని మరింతగా మిసైల్స్. పెంచి, అవును. అవును. ఆయన ఎంత భారతదేశాన్ని గురించి, భారతదేశ ప్రజలను గురించి ఎంత పొగిడి ఎంత ఇచ్చేశారండి ఆయన. అవును. మహానుభావుడిని. అవును. అదిగో మా ఇంట్లో ఆయన విగ్రహం ఉంటుంది. అవును. మరి ఇవన్నీ తలుచుకుంటే మనం ఇది ఎవరు కొంతమంది చేసే కుట్ర కాదంటారా? అదే ఎంతమంది ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. గొప్పవాళ్ళని ఈ దేశం హక్కును చేర్చుకో అదెంత ఎందుకంటే 'తస్లీమా నస్రీన్' హ్మ్. 'లజ్జా' అనేటువంటి పుస్తకం రాస్తే అవునవునవును. ఆమెను బంగ్లాదేశ్ బహిష్కరిచ్ నుంచి బహిష్కరించారు. బహిష్కరిస్తే ఏ దేశం ఆశ్రయం ఇచ్చిందండి ఆవిడకి? ఇండియా. నా దేశం కదా ఆశ్రయం అవును. ఇచ్చింది. అవును. ఎంతమందిని నా దేశం కడుపులో పెట్టుకుందండి? మొన్నటికి మొన్న ఎన్ని ఆమె. రకాల కుట్రలు పన్నినా, ఎన్ని రకాల దాడులు చేసినా, ఆ అమ్మవారు గనక రాక్షసులను సంహరించి మళ్ళీ తన మెడలోనే వేసుకున్నట్టుగా ఏవండీ? అవును. మళ్ళీ వాళ్ళందరిని స్వీకరించింది నా దేశం కాదా? అవును. ఎంత దారుణం అండి ఇది. కాబట్టి ఇటువంటి వాటిని తప్పకుండా నన్నడిగితే హిందువులు ప్రతిఘటించడం కాదు. మహమ్మదీయుల ఈ విషయాన్ని ప్రతిఘటించి అతని నోరు మూయించాలి. ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నావు? మన దేశం మనకు కావాలని మనం పోతే కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఆశ్రయం ఇచ్చి, ఉద్యోగాలు కల్పించి, చదువులు చెప్పించి, మన ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చి, మైనారిటీస్ పేరు మీద ఇంత ఇచ్చి మనకి ఈ దేశం ఆదుకుంటూ ఉంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మేము కూడా జీవించడానికి కావలసినటువంటి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు మీరని వీళ్ళే కోప్పడాలి వాళ్ళని. హ్మ్. కాదంటారా? కరెక్ట్. బుద్ధున్న వాళ్ళైతే. ఎందుకంటే వాళ్ళలోని మేధావులున్నారు. అవును. వాళ్ళలోని మంచి వాళ్ళున్నారు. ఆ మంచి వాళ్ళంతా కలిసి ఇట్లాంటి చెడ్డ పనులు చేసే వాళ్ళని నోరు మూయించాలండి. అది ఏ మతం వారైనా. ఏ మతం వారైనా, ఏ యెస్. మతం ఆ వాడైనా మతం వాళ్ళే స్పందించాలి. అది స్పందించాలి. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా. వీళ్ళు కూర్చొని "ఒరేయ్! మన మధ్యన ఇట్లా చిచ్చు పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అవును. హిందూ సోదరులారా, మహమ్మదీ సోదరులారా మనమందరం కలిసి ఉంటే వీళ్ళెవర్రా నోరు మోస్తారు. వీళ్ళన్నీ కుట్ర పన్నుతున్నారు మన మీద. మనం నమ్మకూడదు ఇలాంటి విషయాలని." వీళ్ళే బుద్ధి చెప్తే వీళ్ళు ఇంకొకడు ఇలాంటి మాటలు మాట్లాడు. కరెక్ట్. ఏదైనా విషయం వస్తే మాట్లాడితే జై భీమ్ అంటాడు ఇంకొకడు. హ్మ్. అంబేద్కర్‌ని ఎత్తుకుంటాడు. హ్మ్. ఒకడు ఇంకొకడిని హ్మ్. ఏంటండి ఇది? ఎక్కడ పోతున్నాం మనం? ఒకవైపేమో గ్లోబలైజేషన్ అంటావా? ప్రపంచీకరణ అంటున్నావు. విశాలమైనటువంటి ఆలోచనలు అంటున్నారు. మరి మాటలు చూస్తేనేమో కుంచించుకుపోయి మాట్లాడుతున్నారు. సంకుచిత బుద్ధితో ఆలోచనలు పెరుగుతున్నాయి. ఏంటి చదువుకున్నాం మనం? ఎంత దారుణం అండి ఇది. అవును. కాబట్టి ఏఆర్ రెహమాన్ కనుక మాట్లాడి ఉంటే అది చాలా తప్పుడు మాట మాట్లాడాడు. అతను వెనక్కి తీసుకోవాలి ఈ విషయం. అదే తప్పుగా అర్థం చేసుకున్నారు నా వ్యాఖ్యలని చెప్తున్నాడు తర్వాత.
తర్వాత ఏమైనా మాట్లాడతారు, ముందు వదిలేస్తారు, తర్వాత తప్పుగా అర్థం చేసుకున్నారంటే. అలా మాట్లాడి ఉంటే మాత్రం, నేను వినలేదు కాబట్టి మీరు అంటున్నారని నేను చెప్తున్నా, అలా మాట్లాడి ఉంటే మాత్రం చాలా దారుణం. అతన్ని దేశం చాలా గౌరవించింది, అతని పాటల మ్యూజిక్ని అభిమానించింది, అతనికి చాలా కోట్ల డబ్బులు రావడానికి, ప్రజల డబ్బు కాదా ఏమండి, ఒక యాక్టర్ సంపాదిస్తున్నాడు అంటే కొన్ని కోట్లాను రూపాయలు ఎవరి డబ్బు అండి అది? ప్రజలు అభిమానించి టికెట్ కొనుక్కుంటే కదా వీళ్ళకి డబ్బులు వచ్చింది. ఆ ప్రజలకు రుణపడి లేరా వీళ్ళు? ఆ ప్రజలందరూ వీడు ముస్లిమా, వీడు హిందువా, వీడు క్రైస్తవుడా అని సినిమాలు చూస్తున్నారా? జేసుదాస్ గారండి, నేను నిజంగా ఆయన ఎక్కడన్నా కనపడితే పాదాల మీద పడిపోదామని ఉంటుంది నాకు. జేసుదాస్ గారు ఎంత అభిమానిస్తున్నాం, ఎంత గౌరవిస్తున్నాం, ఎంత చక్కని పాటలు పాడుతుంటే ఎంత ఎందుకండి ఇలాంటి సంకుచితంతో ఆలోచిస్తున్నారు వీళ్ళు? కాబట్టి దీని అంతటికీ ఏం లేదండి, ప్రజలు కూడా కుంచుకుపోకుండా, సంకుచిత తత్వంతో ఆలోచించకుండా, ప్రజలు కూడా ఆలోచనాపరులై ఇటువంటి మాటలు తిప్పికొట్టాలి. ఎవరు ఎవరు ఆ మతాల ప్రజలే తిప్పికొట్టినప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. అరే మన వాళ్ళే మనల్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు అండి, ఒక కులంలో కానీ ఒక మతంలో కానీ తప్పు చేస్తే వాళ్ళని బహిష్కరించేవారు. ఇవాళ అది లేదు. ఊరిలో కూడా ఎవరైనా తప్పు చేస్తే బహిష్కరణ జరిగేది. ఊరి పెద్దలందరూ కూర్చుని దానికి ఒక పంచాయతీ పెట్టుకుని, తప్పు చేస్తే కులానికి చెడ్డ పేరు తెచ్చినా, గ్రామానికి చెడ్డ పేరు తెచ్చినా, దేశానికి చెడ్డ పేరు తెచ్చినా బహిష్కరించేవారు. వాళ్ళు కోప్పడేవాడు లేడండి, మందలించేవాడు లేడండి. ఎవడిష్టం వాడు మాట్లాడేయచ్చు. అందులో సోషల్ మీడియా వచ్చింది, ఎవడిష్టం వచ్చిన వాడు వాగేయచ్చు, ఏది పడితే అది మాట్లాడేయచ్చు. ఈ పద్ధతి చాలా తప్పండి, చాలా తప్పు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.